వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరెన్స్ తెలుగు డబ్బుడు కొరియన్ వెబ్ సిరీస్ రివ్యూ. సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియో ఉంది, తెలుగు ట్రాన్స్లేట్, తెలుగు డబ్బింగ్ రెండు బాగున్నాయి. ఇక సిరీస్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే నాకైతే నచ్చలేదు. అలా అన్నోన్ని చెప్పు తీసుకుని కొట్టండి. రియల్లీ సూపర్ సిరీస్, బాగుంది సిరీస్. అసలు ఈ రేంజ్ లో ఎమోషనల్ అయ్యి ఎన్ని రోజులైందో. ఫుల్ ఎమోషనల్ డ్రామాతో కడుపు నిండిపోయింది. అసలు ఆ రైటింగ్ ఉంది బాబోయ్, ఇంత ఇంపాక్ట్ తో ఉన్న డ్రామా, ఒక డ్రామాని ఇంత ఎఫెక్టివ్ గా, ఇంత సాలిడ్ గా, అసలు ఒక డ్రామాని ఈ రేంజ్ లో రాయడం అసలు ఇప్పటి వరకు చూసిందే లేదు నేను. ఫస్ట్ ఎపిసోడే సాలిడ్ ఎమోషన్ డ్రామాతో హుక్ చేసింది అనుకుంటే, 5th ఎపిసోడ్ నుంచి మాత్రం ఎమోషనల్ గా పీల్చి పీల్చి పిప్పి చేసింది. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఇలా వాళ్ళ లైఫ్ పూర్ ఫ్యామిలీగా ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి, వాళ్ళ కుటుంబం 3 పూటలు తినాలని వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనేది చైల్డ్హుడ్ సీన్సెస్ నుంచి మళ్ళీ తనకు మనవడు మనవరాలు పుట్టినంత వరకు అక్కడి వరకు రాసుకున్నారు స్టోరీ. స్క్రిప్ట్ రైటింగ్ గానీ, క్యారెక్టర్ రైటింగ్ గానీ ఎంత సాలిడ్ గా రాశారంటే, పూర్ ఫ్యామిలీస్ వాళ్ళని వాళ్ళే మళ్ళీ చూసుకున్నట్టు, అంటే ఫుల్ రియలిస్టిక్ అండ్ నాచురల్ రైటింగ్ తో ఒక ఫ్యామిలీని పోషించాలంటే పేరెంట్స్ ఎలాంటి తిప్పలు పడతారు ఇదంతా కళ్ళ కద్దినట్టు చూపించారు. ప్లాట్ లైన్ ఏంటంటే, సిరీస్ ఒక కపుల్ గురించి ఉంటది. వాళ్ళ చైల్డ్హుడ్ సీన్సెస్ నుంచి వాళ్ళ లవ్, పెళ్ళయి పిల్లలు పుట్టి, మళ్ళీ వాళ్ళ పిల్లలకి లవ్ స్టోరీ, వాళ్ళ పిల్లలకు పెళ్లి, వాళ్ళ పిల్లలు, అంటే ఒక కపుల్ పుట్టి సచ్చినంత వరకు మధ్యలో ఏమేమి జరుగుతాయి అనేది కంప్లీట్ ఉంటది ఇందులో. అంటే ఈ మధ్య ఏమేమి జరిగింది, వాళ్ళ లైఫ్ ఎలా గడిచింది, వాళ్ళ పిల్లల్ని పోషించడానికి అమ్మ నాన్న ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఇదన్నమాట సిరీస్. అసలు చెప్పాలంటే కొన్ని సీన్లు ఉన్నాయి ఫుల్ రిలేటబుల్ గా రాశారు. అవి ఇంకా ఎమోషనల్ గా ఉన్నాయి. అంటే ఎలా అంటే ఊకే పూర్ అని గుర్తు చేసి మరి కొట్టడం. మా లైఫ్, మన లైఫ్, నా లైఫ్ ఇలా ఎందుకు ఏడ్చిందని. ప్రతి ఫ్యామిలీలో కూడా ఇది జరిగేదే. ప్రతి పేరెంట్స్ వాళ్ళ పిల్లల గురించి, భవిష్యత్తు గురించి, అంటే వాళ్ళ పిల్లలు ఏమవుతారనే దాని మీదే ఆలోచించడం. సింపుల్ గా చెప్పాలంటే, జనరల్ గా మన లైఫ్ లో జరిగే ఫ్యామిలీ గొడవలు, అంటే ఫ్యామిలీ రన్ అవ్వాలంటే పని చేయాలి, ఇదే ఉంటది కంప్లీట్ సిరీస్ అంతా. ఈ ఒక్క పాయింట్ పట్టుకుని వాళ్ళు పుట్టి సచ్చినంత వరకు ఫ్యామిలీ కోసం, వాళ్ళ పిల్లల కోసం ఎలాంటి పోరాటం చేశారనేది గుండె పిండేలా రాసి నరేట్ చేశారు. స్క్రీన్ ప్లే ఎలా ఉంటదంటే, ఆ పర్టికులర్ సీన్ లో సీన్ తగ్గట్టు, సిచ్యువేషన్ తగ్గట్టు, పాస్ట్ లోకి, ప్రెజెంట్ లోకి, ఫ్యూచర్ లోకి ఇలా ప్లే అవుతుంటది. నేను ఫస్ట్ 2 ఎపిసోడ్స్ లోనే మునిగిపోయా కంప్లీట్ గా. ఆ రైటింగ్, డ్రామా, క్యారెక్టర్ రైటింగ్ దెబ్బకి స్టార్టింగ్ నుంచే ఎమోషనల్ గా వెళ్ళిపోయా. ఆ 2 ఎపిసోడ్స్ లోనే యేసును అమ్మగారు ఆమె క్యారెక్టర్ తో, తూప్ యాక్టింగ్ తో స్టార్టింగ్ నుంచే సిరీస్ ని అమాంతం లేపేసింది. సిరీస్ మొత్తంలో ఆ క్యారెక్టరే బాగా నచ్చింది నాకు. సిరీస్ చూస్తున్నంతసేపు ఎలా ఉంటదంటే, క్యారెక్టర్స్ మన ముందే, మన చుట్టుపక్కలే ఉన్నట్టుంటది. అంత రియలిస్టిక్ క్యారెక్టర్స్ అన్నమాట. పీక్ డ్రామా అన్నమాట, ఓన్లీ డ్రామా. ఈ అన్నిట్లో కామన్ పాయింట్ ఏంటంటే ఎమోషనల్ కనెక్ట్. ఎమోషనల్ గానే రన్ అవుద్ది ఎండ్ వరకు. ఆ ఎమోషన్ తోటే హుక్ చేస్తుంది అనమాట. సిరీస్ వచ్చేసి నవ్విచ్చింది కూడా, అన్ని టైప్ ఆఫ్ ఫీలింగ్స్ ఇచ్చింది. ఈ క్యారెక్టర్ ఏంటి ఇలా, ఆ క్యారెక్టర్ ఏంటి అలా అని కంప్లీట్ మునిగిపోతాం డ్రామాలో. మరి అదేగా డ్రామా అంటే. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఫస్ట్ గ్వాన్ రోల్ లో చేసిన పార్క్ బోగుమ్ అతని యాక్టింగ్ తో ఏడిపించేశాడు. యాజ్ వెల్ యాజ్ అయ్యూ కూడా చాలా బాగా చేసింది. అండ్ అలాగే ఆవిడ అమ్మగారు యోమ్ హై అదరగొట్టేశారు యాక్టింగ్ అయితే. ఇక రిమైనింగ్ అందరూ వాళ్ళ రోల్స్ లో చాలా బాగా చేశారు. అసలు చెప్పాలంటే వాళ్ళ ఫేస్ లోనే యాక్టింగ్ ఉంటది, మనం స్పెషల్ గా చెప్పక్కర్లేదు. బీజము, సాంగ్స్ అన్ని కూల్ గా బాగుంటాయి. మొత్తానికి ఒక ఎపిక్ కొరియన్ డ్రామా సిరీస్. అసలు ఏ మాత్రం మిస్ అవద్దు. తెలుగులోనే ఉంది కాబట్టి డెఫినెట్ గా ట్రై చేయండి. సిరీస్ స్టార్ట్ చేయాలంటే కొంత ఎక్కువ టైం తీసుకోండి. మొత్తం 16 ఎపిసోడ్లు, అస్సలు బోర్ కొట్టదు. ఈ సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఎక్సెప్ట్ కొన్ని చోట్ల లిప్ లాక్స్ తప్ప ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూడొచ్చు. బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏముండదు. సో మరిది వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరెన్స్ వెబ్ సిరీస్ రివ్యూ గురించి. మరి సిరీస్ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.